నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్, కుకట్పల్లి, హైదరాబాద్. చాలామందికి అరకాలు మంటలు, తిమ్మిర్లు అయ్యి తరచుగా వస్తూ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళల్లో ఎక్కువ యూజువల్గా చూస్తూ ఉంటాము. ఇది బేసిక్గా ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు కొన్ని కారణాలు మనం గమనిస్తే కారణం తీసినప్పుడు లక్షణాలు అయిపోతాయి. కాబట్టి ఎందుకు వస్తుంది అన్నది మనం గమనించాలి. యూజువల్గా ఎప్పుడైతే రక్త ప్రవాహం అరికాళ్ళకి తగ్గిపోతూ ఉంటుందో, నరాలు మొద్దుబారిపోతూ ఉంటాయో ఈ తిమ్మిర్లు, మంటలు మనం గమనించవచ్చు. సో యూజువల్గా కొన్ని కారణాలు అయ్యి చూస్తే మనము ఎక్కువ మీకు డయాబెటీస్లో ఈ లక్షణం కనబడుతూ ఉంటుంది. 2, నరం ఎప్పుడైతే నొక్కబడుతుందో అంటే నర్వ్ కంప్రెషన్ అది ఉన్నప్పుడు ఇది కనబడుతూ ఉంటుంది. తీవ్రమైన ఆల్కహాల్ అది తీసుకున్నప్పుడు మీకు దీనివల్ల కూడా మొద్దుబారిపోవటం అది జరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు కొన్ని కారణాల్లో అధిక బరువు ఉండటం వల్ల కూడా మీకు జరుగుతూ ఉంటుంది. ప్లస్ పౌష్టిక ఆహారం ఆర్ పోషక విలువలు లేనప్పుడు ఈ తిమ్మిర్లు, మంటలు రావటం గమనిస్తూ ఉంటాం. మెజారిటీ మనం చూస్తూ ఉంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అయ్యి ఉన్నప్పుడు మీకు ఈ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కారణం తెలియకుండా మందులు అయ్యి వేసుకున్నప్పుడు ఆ ఒక్క ఇబ్బంది తగ్గకపోగా కొత్త ఇబ్బందులు అయ్యి వస్తాయి. సో కంపల్సరీగా డాక్టర్ ఒపీనియన్ తీసుకుని ఏ మందులైనా వాడాలి, కానీ లేకపోతే ఉపయోగం ఉండదు. 2, మీకు కారణం తీసేసినప్పుడు తీవ్రత, ఉద్రిక్తత లక్షణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఎందువల్ల వస్తుందో దాన్ని గుర్తించి దాని మూలం తీసేసినప్పుడు దాని సిమ్టమ్స్ అయ్యి కూడా మీకు ఇబ్బంది అది కనబడదు. సో మీరు ఎక్కువ షుగర్ లెవెల్ అంటే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా అది ఒక కారణం అవ్వచ్చు. రక్తనాళాలు షుగర్లో అది మీకు ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ తగ్గుతూ ఉంటుందో అప్పుడు రావచ్చు. ప్లస్ నేను ఇందాక అన్నట్టు నర్వ్ కంప్రెషను వెన్నుపూసలో కానీ కింద నరం నొక్కిబడినప్పుడు కానీ ఈ లక్షణాలు అయ్యి వస్తాయి. డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇచ్చిన సలహాలు, డాక్టర్ ఇచ్చిన డైటరీ సపోర్ట్ వాడటం వల్ల ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ అయ్యి లేకుండా సహజంగానే మీకు తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ మీకు శాశ్వత పరిష్కారం అది వస్తూ ఉంటుంది. మందులు ఎంత ముఖ్యమో జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు చెప్పినవి పాటించినప్పుడు మీకు శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ మనం గమనిస్తే ఇది సిట్టింగ్ జాబ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వైట్ కాలర్ జాబ్స్లో, అంటే కంటిన్యూస్గా కొన్ని గంటలు కుర్చీలో కూర్చుండిపోయి పనిచేస్తున్న వాళ్ళలో ఈ యొక్క లక్షణాలు, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, స్ట్రెస్ డిజార్డర్స్ కానీ, నర్వ్ కంప్రెషన్ డిజార్డర్స్ కానీ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది ఇర్రెగ్యులర్ పోస్చర్ వల్ల అవ్వచ్చు, అధిక బరువు వల్ల అవ్వచ్చు, మనం తీసుకునే అధిక జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ బరువుని పెంచే ఆహారాలు కావచ్చు, ఆల్కహాల్ చాలా ముఖ్యమైనది. వీటి వల్ల మీకు ఇది రావటం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఇప్పుడు ఐటీ జాబ్స్ కానీ వైట్ కాలర్ జాబ్స్లో మధ్యలో విరామం అది లేకుండా కంటిన్యూస్గా చేసినప్పుడు వెన్నుపూస మీద భారం అది పడుతుంది. వెన్నుపూస నిర్మాణంలో మనకి మెడ దగ్గర నుంచి నడుము వరకు 33 ఎముకలు ఉంటాయి. వాటిని వర్టిబ్రా అంటాం. ఎప్పుడైతే ఈ వర్టిబ్రా ఉంటుందో దీంట్లో ప్రతి ఒక్క వర్టిబ్రాకి మధ్యలో ఒక స్పాంజ్ లాంటిది ఉంటుంది. దీన్నే న్యూక్లియస్ పల్పోసిస్ అని అంటాం. ఇది ఒక కుషన్ కింద, బఫర్ కింద మనకి 2 ఎముకల మధ్యన మీకు ఇది ఉంటూ ఉంటుంది. ఏ కారణం చేత అయినా ఇది ఒత్తిడికి గురైనప్పుడు కానీ, ఎముక అరిగినప్పుడు కానీ, నరం మీద ఒత్తిడి పట్టినప్పుడు మెజారిటీగా మీకు 2 చేతుల్లోని, కాళ్ళలోని నర్వ్ కాంప్లెక్స్ అన్నది మీకు 2 పెద్ద నరాలు అయ్యి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ నరం అది నొక్కబడుతుందో యూజువల్గా డిస్క్ బల్జ్ అంటాము, లేకపోతే స్పాంజ్లో వచ్చే ఇబ్బందులు కారణాల వల్ల మీకు నరం నొక్కటం వల్ల తీవ్రత, ఉద్రిక్తత పెరుగుతూ అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు అయ్యి గమనిస్తూ ఉంటాం. కానీ క్రమేణా ఎప్పుడైతే ఈ యొక్క వెన్నుపూస సమస్యలు, నరం నొక్కుతోంది, ఎముక అరిగిపోయింది అని చెప్పి సర్జరీ చేయాలంటారో, సర్జరీ చేసినా మీకు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి,
మందులు వాడిన తర్వాత కూడా ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది. డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ రెండిటికి మీకు అద్భుత ఫలితాలు, శాశ్వత పరిష్కారము లభిస్తుంది. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మంచి నిర్ణయం తీసుకోండి. నమస్తే.